కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో చాలా చేసాం, చాలా చేసాం. ప్రజలకు మంచి జరిగే విషయాలు చాలా చేసాం. సో ఎంతవరకు మేము పయనించాము, ఎంతవరకు వాళ్ళ యొక్క మంచిని మేము చేయగలిగాము అనే దీన్ని రివ్యూ చేసుకోవడానికి 27వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఇంటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మా కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా నాయకులు వీళ్ళందరూ ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. మేమేం చేశామో పత్రికా మాధ్యమాల ద్వారా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఇత్యాదులతో మీకు చెప్పబోతున్నాం. సో ఈ చెప్పే క్రమంలో 2 సంవత్సరాల కూటమి పాలనలో మేమేం చేసింది ఎప్పుడు చెప్పుకోగలగాలి, ఆ చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. సో ఆ చెప్పుకునే క్రమంలో ఒక్కొక్క రంగంలో మేమేం సాధించాము, గత 5 సంవత్సరాల వైసీపీ దుష్ట పరిపాలనతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో మేమేం సాధించాము అనే ఒక్కొక్క రంగాన్ని మేము తీసుకుంటూ గత 2-3 రోజులుగా పత్రికా మాధ్యమాల ద్వారా మీకు మేము తెలియజేయను ప్రయత్నిస్తున్నాం. 27th నుంచి మీ దగ్గరికి వచ్చే ముందు మాధ్యమాల ద్వారా మీ దగ్గరికి వస్తున్నాం. దాంట్లో ఆ యొక్క క్రమంలో ఈరోజు మేము తీసుకున్న ఇది రోడ్లు, రైల్వేలు, విమానయానాలు. రోడ్లు అనగానే మీకు 5 సంవత్సరాలు గుంతల రోడ్లు గుర్తు వస్తే తప్పేం లేదు, ఎందుకంటే అంత గుంతలమయం అయిపోయినాయి. అసలు రోడ్లే లేవు, ఎక్కువ ఉండేది గుంతలే. గుంతల మధ్యలో కొంత రోడ్లు ఉండేవి ఏంటో అప్పుడు మీమ్స్, జోక్స్ చాలా వచ్చాయి. ఈనాడు వేగవంతమైన పోటీ ప్రపంచంలో రోడ్లు, రైల్వేలు మరియు విమానయానం ఏ రాష్ట్రం, ఏ దేశమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఆ యొక్క రాష్ట్ర దేశ పురోభివృద్ధికి రోడ్లు అనేవి ఖచ్చితంగా అవసరం. రోడ్లు బాగా లేకపోతే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. రోడ్లు అనేవి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం ముందుకు పురోగమించదు. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న సత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెలుసుకోలేకపోయారో, తెలుసుకోలేకపోవడం వల్లే మనకి అన్ని కష్టాలు వచ్చాయని సుదృఢంగా నమ్ముతూ మేము పరిపాలనలోకి రాగానే ముందు చేసింది రాష్ట్రంలోని పాట్ హోల్స్ అంటే గుంతలు లేకుండా చేయడం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అంటే రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేపట్టిన ఒక 10 కార్యక్రమాల్లో గుంతలు పూడ్చడం అనేది ఒక ప్రధాన కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు 900 కోట్ల పైచిలకు డబ్బులు దానికోసం ఖర్చు పెట్టాం. సో అంటే ఎంత తీవ్రమైన సమస్యను ప్రజలు ఎదుర్కొన్నారు అప్పట్లో అన్న విషయాన్ని రాగానే మేము దాన్ని చేపట్టాం కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన పూర్తిగా గాలికి వదిలేసి బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులతో రాష్ట్ర ప్రగతిని దశాబ్దాల వెనక్కి నెట్టిన తీవ్రమైన విషయం మనకు తెలిసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి చేపట్టింది ఏమంటే ఇందాక నేను చెప్పేట్టు రోడ్ల గురించి. సో ఫలితంగా కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే రవాణా రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ క్రమంలో 5 సంవత్సరాల వైసీపీ పాలన ఏ విధంగా ఉన్నింది, 2 సంవత్సరాల టీడీపీ కూటమి పరిపాలన ఏ విధంగా ఉన్నింది, ఈ 2 సంవత్సరాల మధ్యకాలంలో ఎంతవరకు మనం ముందుకెళ్ళాం అనేది అంకెల ద్వారా, పక్కా ఆధారాల ద్వారా మీ ముందుకు తేవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్. సరే, 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు ఒక చీకటి యుగం. అంటే ఎవరు పట్టించుకోలేదు, ఎక్కి ఇచ్చారా, ఎవరికి పుట్టినవాడరా అన్నట్టుగా రోడ్లు ఎవరికి సంబంధం లేదు, ఎవరు వేస్తారో తెలియదు. ఒకవేళ వేసినా కూడా కాగితపు పరిమాణంతో అంత సన్నగా వేసేవాళ్ళు, వర్షం రాగానే అది కొట్టుకుపోయేది. రోడ్లు అనేవి ఒకసారి వేస్తే ఏం సంవత్సరాల తరబడి ఉండవు, దాన్ని పీరియాడికల్గా మారుస్తూ ఉండాలి. ఆ పీరియాడికల్గా మార్చే క్రమంలో అసలు దాని మీద ఏ రకమైన డబ్బు ఖర్చు పెట్టకపోతే ఏం కాదు, యాక్సిడెంట్ జరుగుతాయి. 30,000 మంది వరకు 5 సంవత్సరాల్లో రోడ్డు యాక్సిడెంట్లో ఆంధ్రప్రదేశ్లో చనిపోయారని పోలీస్ రికార్డులు చెప్తాయి. 30,000 మంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, రోడ్ సేఫ్టీ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, రోడ్ సేఫ్టీకి ఆయన కేటాయించింది 5 సంవత్సరాల్లో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రం మొత్తం మీద రోడ్ సేఫ్టీకి ఆయన కేటాయించింది కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే.
మరి రోడ్ సేఫ్టీ కంటే ఆయనకి వేరేది కావాలన్నా, పౌరుల యొక్క శాంతి భద్రతల కంటే, పౌరుల యొక్క భద్రత కంటే, పౌరుల యొక్క ప్రయాణం సుఖంగా జరగడం కంటే వేరే ఏమైనా ఉందా? మరి ఉందేమో. సో టీడీపీ నాయకత్వంలోని కూటమి మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఇందాక నేను చెప్పినట్టు 1000 కోట్ల రూపాయల వరకు, 900 చిల్లర కోట్ల రూపాయల వరకు రాగానే దాన్ని కేటాయించాము. అధునాతన సాంకేతిక డానిష్ గవర్నమెంట్తో చేసి వాళ్ళ యొక్క డెన్మార్క్ ప్రభుత్వం యొక్క విధానాలు కూడా తీసుకున్నాము. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చింది. కేవలం రిపేర్ల కోసమే ఇంతవరకు ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు. ఖచ్చితంగా మనం సదా కృతజ్ఞులై ఉండాలి. పెండింగ్ కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులను వేగంగా చెల్లించాము. క్రమబద్ధమైన గుంతల నిర్మూలన ద్వారా ఆంధ్రప్రదేశ్ను తూర్పు లాజిస్టిక్స్, అంటే తూర్పు దీంట్లో ఉన్న ఈస్టర్న్ సెక్టార్లో ఉన్న ఒక లాజిస్టిక్స్ హబ్గా మనం చేస్తున్న ప్రయత్నాలకు ఇవన్నీ సహకారం చుట్టాయి. సరే, మొట్టమొదటిగా నేను 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏం జరిగింది క్లుప్తంగా చెప్తా. సో 5 సంవత్సరాల్లో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని వైసీపీ ప్రవేశపెట్టింది. దాంట్లో రోడ్లపై ఖర్చు చేసింది కేవలం 0.41%. అంటే 12 లక్షల కోట్లలో కేవలం 0.41%, 1% కూడా లేదు. 1% కూడా వైసీపీ 5 సంవత్సరాల పాలనలో టోటల్ ఖర్చు పెట్టిన బడ్జెట్లో 0.41% మాత్రమే రోడ్లపై ఖర్చు పెట్టారు. ఎందుకు అంత నెగ్లిజెన్స్ ఎందుకు, అంత నెగ్లెక్ట్ ఎందుకు చేశారు? పౌరుల జీవితాలతో ఎందుకు ఆటలాడుకున్నారు? మామూలు బండ్లలో పోయే వాళ్ళు యాక్సిడెంట్లు పడి 30,000 మంది చనిపోవడం అనేది చాలా తీవ్రమైన విషయం. రోడ్ సేఫ్టీకి 10 కోట్లే ఎందుకు కేటాయించారు? 12 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం ఒక 5%, 10% అని కేటాయించవచ్చు కదా. 1% కేటాయించవచ్చు కదా. 0.5% కూడా కేటాయించలేదు. కేవలం 0.41, అంటే 0.5% కంటే తక్కువ. సో దానివల్లే ఏమైపోయింది, వారి మొత్తం హయాంలో కేవలం 2500 కిలోమీటర్ల రోడ్లు కూడా నిర్మించలేకపోయారు. కనీసం 2500 కూడా వాళ్ళకి నిర్మించింది దాటలేదు. 45,000కు పైగా, 45,000 కిలోమీటర్లకు పైగా రోడ్ నెట్వర్క్ నాశనమైంది. రోడ్లు, భవనాల, రాష్ట్ర రహదారుల్లో 50% కంటే ఎక్కువ, అంటే 23,000 కంటే ఎక్కువ ప్రాథమిక నిర్వహణ కూడా లేకుండా ధ్వంసమయ్యాయి. సో శిథిలమైన రోడ్ల వల్ల, అంటే మనుషులు చనిపోయింది అయితే 30,000, కానీ యాక్చువల్ ప్రమాదాలు 116,000 ప్రమాదాలు మొత్తం 5 సంవత్సరాల కాలంలో జరిగాయని పోలీసు రికార్డులు చెప్తున్నాయి. 5 సంవత్సరాల్లో 115,000 చేంజ్, అంటే 116,000 ప్రమాదాలు జరిగాయి. 30,000కు పైగా మనుషులు ప్రాణాలు కోల్పోయారు. సో ఇంతటి భారీ మానవ నష్టం జరుగుతున్నా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల హయాంలో రోడ్ల భద్రత కోసం ఇందాక నేను చెప్పినట్టు కేటాయించింది కేవలం 10 కోట్లు మాత్రమే కేటాయించారు. సరే పోన్లేవయ్యా, కాంట్రాక్టుల కన్నా అంతకుముందు చేసిన కాంట్రాక్ట్ని డబ్బులన్నా ఇచ్చావంటే 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏఐఐబి అంటారనమాట, ఏఐఐబి, ఏషియా ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అని, ఆ బ్యాంక్తో దాదాపు 4,944 కోట్లు, 4,944 క్రోర్స్తో 6,534 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని ఒప్పందం కూర్చుకుంది. దురదృష్టవశాత్తు మేము ఓడిపోయినాం. మేమేమీ వాళ్ళ దగ్గర డబ్బులు తినలేదు, ఒప్పందం కూర్చుకున్నాం. వాళ్ళు అప్పిస్తా అన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఏవి చేసినా కూడా మనం వచ్చిన తర్వాత కొట్టేయాలి, ఫ్రెష్గా కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి అన్నది వైసీపీ. ఇదే కొత్తగా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటేనే కదా మనకు 4 డబ్బులు వస్తాయి, 4 కమిషన్లు వస్తాయి. సో 6,534 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలి అని దాదాపు 4,944, 5,000 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వైసీపీ రాగానే ఏం చేసింది తెలుసా? కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అది టీడీపీ ప్రభుత్వం కూర్చున్న కాంట్రాక్ట్ కాదు. రోడ్లు లేకపోతే ఏమవుద్ది, ఒక 4 రోజులు ఉంటాం, ఏమవుద్ది? వాళ్ళు కూర్చుకున్న కాంట్రాక్ట్ మనమేం చేసేది? మనం ఫ్రెష్గా చేసుకుందాం, కమిషన్ మనమే తీసుకుందామని కొట్టాలి వేస్తారు. ఇంకోటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్,
న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకి 1980 కోట్ల విలువైన రుణాలకు మ్యాచింగ్ స్టేట్ ఫండ్స్ ఇవ్వాలి. వాళ్ళు కొంత పెడితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఫండ్స్ ఇవ్వాలి. మ్యాచింగ్ ఫండ్స్ అంటారు. ఎప్పుడు ఏ మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చిన పాపాన పోలేదు. సో ఆ మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ 1980 కోట్ల రూపాయలు కూడా కొలక్కి. అంటే దాదాపు 2500 కిలోమీటర్ల గ్రామీణ మరియు రాష్ట్ర రోడ్లుకి ఉద్దేశించిన నిధులు వైసీపీ గవర్నమెంటు కేవలం టీడీపీ అంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందం అనే దీంతో రద్దు చేసింది. నువ్వు ఒకసారి రద్దు చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇస్తారు? వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి అని అది టీడీపీ గవర్నమెంట్ది, నా కమిషన్లో రద్దు చేస్తావు. సో రోడ్లు లేవు, ఉన్న రోడ్లు ఆటోమేటిక్గా వర్షాలు వస్తాయి గుంతలు పడతాయి. 5 సంవత్సరాలు లాగిచ్చేశారు. ఇది కాకుండా భారత్మాల ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ది. భారతమాల అని అంటే భారతదేశం మొత్తంలో రకరకాల పూలమాల వేసినట్టు మొత్తం ఎక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, రకరకాల చోట్ల నుంచి ఇంకో రకరకాల చోట్లకి భారతమాల మారి చేయాలి అని భారతమాల ప్రాజెక్ట్ పెడితే దాంట్లో 36,000 కోట్ల విలువైన 5 ప్రధానమైన ప్రాజెక్టులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇవ్వదు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా కాబట్టి కొంత మ్యాచింగ్ గ్రాంట్ నువ్వు చేయాలి. ఆ మ్యాచింగ్ గ్రాంట్ బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇస్తుంది, రాష్ట్రం యొక్క వాటా కొంత ఉంటుంది. రాష్ట్రం వాటా ఇవ్వకపోతే ఏం చేస్తుంది గవర్నమెంటు? ఎవడైతే ఏ రాష్ట్రం అయితే ముందుకు వస్తుందో ఆ రాష్ట్రానికి ఇచ్చి వస్తుంది. సో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ 36,000 కోట్ల విలువైన 5 ప్రధాన ప్రాజెక్టులు కూడా పోయాయి. ఇట్లా అన్నీ సర్వం నాకిపోతుంటే ఎందుకు పట్టించుకోలేదు అంటే మాకు రోడ్ల విషయం సంబంధం లేదు. మాకెంతసేపటికి లిక్కర్ ముఖ్యం, దాని ఇసుక ముఖ్యం, ఇంకోటి ముఖ్యం. సో దీంట్లో 5 ప్రధాన ప్రాజెక్టులు అన్నాను కదా. ఒకటి దాంట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఈ పాటికి వచ్చేసిండేది 5 సంవత్సరాలకు, 7 సంవత్సరాల క్రితం ఈ పాటికి అమరావతి చుట్టూరు ప్రాజెక్టు వచ్చిండేది. అమరావతినే శ్మశానం చేసాం, చుట్టూరు ఔటర్ రింగ్ రోడ్ కడతావేంట్రా బాబు అని అంటారా? కరెక్ట్, అమరావతినే శ్మశానం చేశాం కాబట్టి దాని చుట్టూరు ఓవర్ ఏంటి? సో అమరావతి రావడం ఇష్టం లేదు. అమరావతి వర్ధిల్లాలి అంటూ 2019 దాకా వస్తే ఆ తర్వాతకు వచ్చిన గవర్నమెంటు అమరావతి నశించాలి అంటూ స్టార్ట్ చేశారు. అమరావతి నశించాలి అని వైసీపీ చెప్తున్నప్పుడు దాని చుట్టూరు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డబ్బులతో ఇచ్చిన ORR ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది? రాలేదు. అదేవిధంగా అమరావతి టు అనంతపూర్, అమరావతి వద్దున్నప్పుడు అమరావతి నుంచి అనంతపూర్ పోవడానికి ప్రాజెక్ట్ ఎందుకు? అది గురిపికేసింది. ఇట్లా ఒక్కొక్క కారణంతో ఒక్కొక్క ఈ ప్రాజెక్ట్ని మొత్తం తీసేస్తూ వచ్చింది. సో ఎలాంటి నిర్వహణ లేకపోవడం వల్ల 352 కంటే ఎక్కువ ప్రధాన వంతెనలు, అంటే ప్రతి బ్రిడ్జి వాతావరణం కావచ్చు, దీనికి కావచ్చు, రకరకాల దీంట్లో కొన్ని దెబ్బతింటూ ఉంటాయి. దానికి బేసిక్ దాని నిర్వహణ కావాలి. ఏ రకమైన నిర్వహణ లేకపోవడం వల్ల 352 కోట్ల కీలకమైన ప్రాజెక్టులు 350 కోట్ల కంటే ఎక్కువైన ప్రధానమైన వంతెనలు చాలా ఘోరమైన స్థాయికి వచ్చేసినాయి. ఇప్పుడు ఆ వంతెనలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అంటే 2 సంవత్సరాల నుంచి ఏం చేసామో చెప్పాలంటే ముందు ఏం జరిగిందో చెప్పాలి. 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులను ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం. ఒక్కొక్కటి చేయడమే కాదు కదా, ప్లస్ మేమేం చేసాం కూడా చెప్పాలి. సరే, ఇంకా ఇంత చేసిన తర్వాత పాత కాంట్రాక్టులు ఎందుకు డబ్బులు ఇస్తారు? 2,300 కోట్లకు పైగా కాంట్రాక్టుల బకాయిలు ఆపేశారు. సో ఇవి స్థానిక సంస్థలను దివాళీ చేసినాయి. ప్రధాన జాతీయ నిర్మాణ కంపెనీలు రాష్ట్రం ఎలాంటి మొదలుకొని ఏవి ఈ రాష్ట్రానికి రారా బాబు, 1 పైసా కూడా రాదు, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు, మా దగ్గర పనులేమో తెచ్చుకుంటారు అని చెప్పి అయిపోయాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు వచ్చే సరుకు రవాణా సమయం రెట్టింపు అయిపోయింది. ఏమంటే రోడ్లు లేవు, రోడ్లు బాగుంటే ఫాస్ట్ పోయేది, హైవేలు బాగుంటే ఫాస్ట్ పోతాయి. సరే, ఇట్లాంటి ఘోరమైన స్టేజ్ నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. 2024 జూన్లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళా జూలైకి 2 సంవత్సరాలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే వైసీపీ వదిలేసిన 2,300 కోట్ల రూపాయల కాంట్రాక్టుల బకాయిలను తీర్చాం. దాదాపు 922 కోట్లను విడుదల చేసి పరిశ్రమలు, అంటే
వివిధ రకాల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కనీసం లేదు బాబు ఆ పాత గవర్నమెంట్ వదిలేయండి, మీకు రావాల్సిన 2,300 కోట్లు 922 కోట్లు ముందు చెల్లిస్తున్నామంటూ 100 రోజుల లోపల కాంట్రాక్టుల బకాయిల్ని దాదాపు సగం వరకు చెల్లించాం. సో ఈ 24 నెలల్లో ఇందాక నేను అన్నాను మొత్తం బడ్జెట్లో 0.4% మాత్రమే వైసీపీ ఖర్చు పెడితే ఈ 24లో 2 సంవత్సరాలలోనే రోడ్ల నిర్మాణం కోసం 5,400 కోట్లు ఖర్చు పెట్టాము. ఇంకొక 8,000 కోట్లు పైప్ లైన్లో ఉన్నాయి. 5,400 కోట్లు ఈ 24 నెలల్లో ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఇంకొక 8,230 crores ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా గుంతల రహిత రహదారులు అన్నీ గుంతలే ఉన్నాయి కాబట్టి గుంతలు లేకుండా మేము ఇది చేయాలి అని చెప్పి సో దాన్ని గుంతల రహిత రహదారుల కోసం ఇది చేసినాం. దానికోసం దాదాపు 171 కాన్స్టిట్యున్సీల్లో 1,061 కోట్ల రూపాయలతో 100% చేసాం. 99% లక్ష్యాన్ని కూడా సాధించడం జరిగింది. 171 కాన్స్టిట్యున్సీల్లో 1,061 కోట్లతో దాదాపు 24 నెలల్లో నవంబర్లో స్టార్ట్ చేసి 99% చేసి గుంతల రహిత రహదారులుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం. సో దాదాపు 1,307 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను పూర్తి చేశాము. 300 కోట్ల కొత్త నూతన పనులు ఏం చేశాము ఎక్స్ట్రాగా అనే 3,000 కోట్లతో కొత్త నూతన పనులతో పాటుగా 1,307 రాష్ట్ర రహదారులు చేసాం. 5,050 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసాం. 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000కు పైగా 20,058 కిలోమీటర్లకు పైగా రహదారులను రిపేర్లు చేసాం. సో ఇందాక నేను చెప్పినట్టు డానిష్ ఫైబర్ టెక్నాలజీని వాడాము. పాలిమర్ మాడిఫైడ్ ఆస్పాల్ట్ను వాడి రహదారులను రిపేర్లను చేసాం. సో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 2,558 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంట్ను సాధించాం. నిజంగా మనందరం రాష్ట్ర ప్రజలందరూ గుంతలు లేని రోడ్లలో ఈరోజు కొంతవరకన్నా హ్యాపీగా వెళ్తున్నారు. దాదాపు 90% వరకు. తర్వాత వర్షాలు వచ్చిందో సూచించాం అయిండొచ్చు, కానీ పాత గుంతలన్నీ పూడ్చామంటే 2,500 కోట్లకు పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్పెషల్ గ్రాంట్ దానికి కారణం. సో నూతన జాతీయ రహదారులు ఇప్పుడు రోడ్లు అనేవి మన యొక్క పూర్తి దీంట్లో ఎప్పుడు మనం రోడ్లు వేయలే కాబట్టి 81,000 కోట్లకు పైగా విలువైన 7 మెయిన్ ప్రాజెక్ట్స్కి 5 ప్రాజెక్టులు స్టాప్ చేసామని చెప్పాం కదా. ఆ 5 ప్రాజెక్టులు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి నుంచి అనంతపురం దాకా ఉండే రోడ్డు, ఇవి కాకుండా ఇంకొక 5 ప్రధానమైన ప్రాజెక్టులు 81,000 కోట్లకు పైగా ఉండే దాంట్లో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సో సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, బ్లాక్ టాప్ రోడ్లు, రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, రోడ్లు మరమ్మతులు, భారత్మాల ఈ ప్రాజెక్టులు ఒక్కొక్క దాని 2014 to 19 వరకు చూస్తే 25,000 కిలోమీటర్ల 14-19 మధ్యలో సిమెంట్ కాంక్రీట్ రోడ్ వేస్తే వైసీపీ గవర్నమెంట్లో కేవలం 1,800 వేశారు. 5 సంవత్సరాల టీడీపీ ఫస్ట్ పాలనలో 25,000 కిలోమీటర్ రోడ్లు వేస్తే మీరు 1,800 కిలోమీటర్ రోడ్లు వేస్తారు. ఏమైనాయి మొత్తం డబ్బులంతా? ఎక్కడికి పోయినాయి డబ్బులంతా? కనీసం మేము వేసిన దాంట్లో 5% రోడ్లు కూడా మీరు వేయలేదు. ఈ 2 సంవత్సరాల్లోనే 5,000 కిలోమీటర్ల కాంక్రీట్ రోడ్లు వేసాం. బ్లాక్ టాప్ అయితే 14 to 19 మధ్యలో 22,283 కిలోమీటర్లు వేస్తే మీరు కేవలం 737, గట్టి చెప్పాలని నాకే బాధగా ఉంది, 737 కొత్త రోడ్లు వేశారు మీ 5 సంవత్సరాల్లో. కావాలంటే మేము దీనికి ఈ అంకెలన్నీ ఖచ్చితంగా చెప్తున్నాం. ఇదేదో గారడీ కానే కాదు, గారడీ చేసింది మీరు. 5 సంవత్సరాల పాటు అంకెలు గారడీ చేసి ఏమీ చేయకుండా కేవలం 737 కిలోమీటర్ల బ్లాక్ టాప్ రోడ్లు మాత్రమే 5 సంవత్సరాలు మీరు వేశారు. కావాలంటే వీఆర్ రెడీ ఫర్ ఎనీ డిస్కషన్ ఎనీవేర్, ఎక్కడన్నా సరే డాష్బోర్డ్లో కావాలంటే పోయి చూసుకోవచ్చు. 2 సంవత్సరాలు మేము 2,500 కిలోమీటర్లు వేస్తే మీరు 5 సంవత్సరాలు 737 కిలోమీటర్లు మాత్రమే బ్లాక్ టాప్ రోడ్లు వేస్తారా? రాష్ట్ర రహదారులు, స్టేట్ హైవేస్ అంటాం,
14-19 మధ్యలో 2700 కిలోమీటర్లు వేస్తే వైసీపీ 5 సంవత్సరాల్లో 1200 కిలోమీటర్లు వేశారు. ఈ 2 సంవత్సరాలు మాత్రమే మేము 1307 కిలోమీటర్లు వేసాం. ఏ రకంగా చూసినా మీ 5 సంవత్సరాల కంటే మేము మా 2 సంవత్సరాల్లోనే మీరు 5 సంవత్సరాలు చేసినా కంటే 3-4 ఇందులు ఎక్కువ చేసాం 2 సంవత్సరాల్లోనే. ఇంకా భారతమాల ఈ ప్రాజెక్టులు మీరు అమరావతి ఆపేసింది అవంతా మనం మాట్లాడుకున్నాం. గ్రీన్ఫీల్డ్ హైవేల్లో టీడీపీ 2 ఏళ్లలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం దాదాపు 3 ప్రాజెక్టులు పూర్తి చేస్తే మీరు ఒక్క ప్రాజెక్ట్ మాత్రం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 4 ప్రాజెక్టులుగా రాష్ట్ర గ్రీన్ఫీల్డ్ హైవేలు ముందు పోతున్నాయి. ఇంకా రైల్వే 5 సంవత్సరాల పాటు రైల్వే జోన్ తేలేకపోయారు. మేము వచ్చిన తర్వాత రైల్వే జోన్ వచ్చింది. ఇది వాస్తవం. దీన్ని అసలు కాదనడానికి లేని వాస్తవం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల కోసం మేము దక్షిణ కోస్తా రైల్వే జోన్ తేవడంతో పాటుగా 10,134 కోట్లు మేము సాధించాం. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్ డివిజన్తో కూడిన హెడ్ క్వార్టర్స్ను అందుబాటులోకి తెచ్చాం. సంవత్సరానికి దీని మీద 15,000 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. ఇంకా రాజధాని కనెక్టివిటీ, మీకు అసలు రాజధాని లేదు కదా, మీరు 3 రాజధానులు కదా, ఏ రాజధాని కనెక్టివిటీ చాలా బాగుందా? ఏ రాజధాని కనెక్టివిటీ తెచ్చుకోవాలి మీకే తెలిసావదు. కానీ మాకు ఒక రాజధాని ఉంది, అమరావతి మా రాజధాని. సో ఆ రాజధానికి 2,245 కోట్ల విలువైన 57 కిలోమీటర్ల కొత్త అమరావతి రైలు మార్గానికి కూడా మేము అనుమతి సాధించాం. 60 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ పనులు వేగవంతం చేసి అమల్లోకి తీసుకొచ్చాం. 73 అమృత్ భారత్ స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతోంది. ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితం అనుకుంటాను, మంగళగిరి, రాయనపాడు, ఖమ్మం ఈ 3 స్టేషన్లు 47 కోట్లతో ఆధునికీకరించి మంగళగిరి, రాయనపాడు, ఖమ్మం 2 విజయవాడ చుట్టుపక్కల మంగళగిరి, రాయనపాడు, ఖమ్మం ఆ పక్క ప్రధాని మోడీ మరియు నారా లోకేష్ ఇటీవలే ప్రారంభించారు ఆన్లైన్ ద్వారా. 8 జతల వందే భారత్ ఎక్స్ప్రెస్ మరియు 8 జతల అమృత్ భారత్ రైళ్లు రాష్ట్రంలో పరిగెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100% రైల్వే ఆధునికీకరణ పూర్తయింది. విమాన రంగ అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది. సో ఇంత జరుగుతున్నప్పుడు, ఈ విధంగా చేస్తున్నప్పుడు మీ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు చేయలేదు? భోగాపురం ఎందుకు తేలేకపోయారు? అసలు 2019లో ఎన్నికల ప్రచారంలో భోగాపురం వద్దని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రేపు 1వ తేదీ సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారు? మీకు వీడియోలు కావాలంటే చూపిస్తాం, యూట్యూబ్లో పెడితే 100 వస్తాయి. 2019 ఎన్నికల్లో భోగాపురం ఎయిర్పోర్టుని వద్దంటే వద్దు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 25వ తేదీ, 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుని అంతర్జాతీయ స్థాయిలతో బ్రహ్మాండమైన హంగులతో ఆంధ్రప్రదేశ్కి మణిమకుటాయకమైన రీతిలో నిర్మింపబడిన భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఆన్లైన్లో కాదు, స్వయంగా వచ్చి ప్రారంభం చేస్తున్నారు. మరి 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 7 సంవత్సరాల క్రితం వద్దంటే వద్దన్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ కూడా ఇచ్చారు, మేము రాగానే ఆపేస్తామని. ఆ దేవుడి దేవాల అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి బతికిపోయింది, లేకపోతే అమరావతి మీద దానికి మూసేస్తుండే వాళ్ళు. వైసీపీ ప్రధానమైన మౌలిక సదుపాయాల మీద తీవ్రమైన నిర్లక్ష్యం చూపింది. అది ఎందుకు చూపించారో, ఎందుకంటే అక్కడ చూపిస్తే వేరే చోటన ఖర్చు కనపాలి. వేరే చోట ఖర్చు అంటే లిక్కర్లు, సిమెంట్లు, ఇసుకలు కనపడుతున్నాయి. కానీ ఎక్కడ మౌలికంగా సాధించాం మేము, అక్కడి నుంచి రోడ్లు వేసాం, అక్కడి నుంచి ఇక్కడ రోడ్లు వేసాం, ఇక్కడికి రైల్వే లైన్లు సాధించాం, లేకపోతే ఈ ట్రైన్లు తెచ్చాం, లేకపోతే ఈ ఎయిర్పోర్ట్లు కట్టాం, ఇన్ని కిలోమీటర్ రోడ్లు వేసాం. మీరు గర్వంగా చెప్పుకోవాలయ్యా, చెప్పుకోలేకపోతున్నారు. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. 2014-19లో మేము ఎంత రోడ్లు వేసాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు 5 సంవత్సరాలు 735 కొత్త రోడ్లు వేస్తే మేము దాదాపు 2,000 కిలోమీటర్ల కొత్త రోడ్లు 2 సంవత్సరాలు వేసాం. మరి మీరెందుకు చేయలేకపోయారు? తీవ్రమైన నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్, మామూలు నెగ్లిజెన్స్ కాదు.
రాష్ట్ర బడ్జెట్లో ఇందాకంత నుంచి మొత్తుకున్నట్టు 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 0.41% మాత్రమే ఖర్చు చేయడం, అంతర్జాతీయ రుణాలలో డిఫాల్ట్ కావడం, 352 వంతెల్ని కూలిపోయే స్టేజ్కి తేవడం, ఏపీని గుంతల రోడ్ల సామ్రాజ్యంగా మార్చడం, దాదాపు 30,000 మంది ప్రాణాలను హరించడం, 115,000 యాక్సిడెంట్లకు కారణభూతులు కావడం. ఇదే మీ యొక్క 5 సంవత్సరాల్లో మీరు చేసిన రోడ్ల పరిపాలన? ఎన్డీఏ హయాంలో రోడ్లు, రైల్వేలు, పోర్ట్లు మరియు విమానాశ్రయాలు ఇవన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి, ప్రజల భద్రతకి మరియు ఆర్థిక కనెక్టివిటీకి ప్రధాన ఇంజన్గా మారాయి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొత్తగా రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారులు అంటూ చూస్తే ఉత్తరాంధ్ర, భోగాపురం ఇవన్నీ మంజూరు అయినవి, షార్ట్లీ స్టార్ట్ కాకపోతాయి. ఇప్పటిదాకా చెప్పినవన్నీ పూర్తయినవి. ఉత్తరాంధ్ర భోగాపురం 108 కిలోమీటర్లు పాయింట్లు తీసేస్తున్నాను. 108 కిలోమీటర్లు 3,653 కోట్ల రూపాయలు మంజూరు అయింది. తొలి దశలో 60 కిలోమీటర్లు పూర్తి కూడా అయింది. కడప, పులివెందుల మేమేమి పార్షియాలిటీ చూపించడం లేదు, నో పార్టిసన్ యాటిట్యూడ్. కడప, పులివెందుల పాపం పులివెందులో ఉండి జగన్మోహన్ రెడ్డి పోతే కడపకి ఈజీగా రాను, ఆయన హెలికాప్టర్ పెట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి, అధికారంలో లేరు కాబట్టి, కడప నుంచి పులివెందులకు రావడానికి 200 కిలోమీటర్లు దూరం ఉంది. అది మరి పక్కనే లేదు. దానికి 8,300 రాయలసీమ అభివృద్ధి, పరిశ్రమలు మరియు రవాణా బాగా మెరుగవుతుందని చెప్పి 8,300 కిలోమీటర్లు మంజూరు చేయించుకున్నాం కడప, పులివెందుల. ఓకే. హైదరాబాద్, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే 237 కిలోమీటర్స్, 10,400 కోట్లు. ఇప్పుడు కొన్న రోడ్ని ఎక్స్టెన్షన్ చేయడం, కొన్ని చోట్ల ఇది చేయడం, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి డ్రై పోర్ట్ కడుతున్నారు, అక్కడి నుంచి విజయవాడకి ఎక్స్ప్రెస్ వే రావడం. అమరావతి ఓఆర్ఆర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 190 కిలోమీటర్లు, 25,000 కోట్ల రూపాయలతో. NH-16, NH-65 బందర్ రోడ్డు కనెక్టివిటీతో ఓఆర్ఆర్ అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ మంజూరై జస్ట్ స్టార్ట్ అయినవి అన్నమాట. కడప ఎయిర్పోర్ట్ రోడ్ 104 కిలోమీటర్లు విమానాశ్రయం అనుసంధానంతో అభివృద్ధి చేయాలని చెప్పి దాదాపు 3,000 కోట్ల రూపాయలతో. దీనిలో చూస్తే ఎక్కువ కడపకి, పులివెందులకే దాదాపు దాని మొత్తం మీద 11,000 కోట్లు ఉన్నాయి. విశాఖపట్నం పోర్ట్ కనెక్టివిటీ రోడ్ 120 కిలోమీటర్లు, 7,200 కోట్లు. బెంగళూరు, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఇది అయితే నిజంగా కోస్తా నుంచి, రాయలసీమ నుంచి మళ్ళా అగైన్ ఇట్ గోస్ త్రూ కడప ఓన్లీ. 19,000 కోట్లు, 344 కిలోమీటర్లు ఏపీ పరిధిలో ఉంటుంది. 56 వంతెనలు, 5 టన్నల్స్. 29 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క నిర్మాణాలు. 272 కిలోమీటర్ల పొడవంట, 5,233. మొత్తం మీద రాష్ట్రంలో నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో రాబోయే కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల మొత్తం పొడవు 1,749 కిలోమీటర్లు. అంచనా వ్యయం 81,879 కోట్లు. సో అంకెలు ఎక్కువ చెప్పానేమో, ఎందుకంటే రోడ్ల పొడవు చెప్పాలి, దానికి అయిన ఖర్చు చెప్పాలి, అవబోయే ఖర్చు చెప్పాలి, మీరు చేయలేనిందుకు కూడా చెప్పాలి కదా మేము. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మౌలిక సదుపాయాలు మెరుగైతేనే ఆర్థిక వృద్ధి సాధించగలం అని మేము నమ్ముతాం. అది మేం కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయిన కాన్సెప్ట్ అది. సో ఆర్థికంగా మన యొక్క గ్రోత్ ఇంజన్, మన యొక్క వృద్ధి ఇంజన్ ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగా ఉండాలి, బాగా మెరుగవ్వాలి. ఇంకా కూడా చేయాలి. 2 సంవత్సరాలు చాలా సాధించాం. 27వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశంలో మా వాళ్ళందరూ వస్తున్నారు. ఇవాళ కావచ్చు, నిన్న కావచ్చు, రేపు కావచ్చు, రాష్ట్రంలో వివిధ సెక్టార్స్ మీద ఈ పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లను దయచేసి అబ్జర్వ్ చేయండి. మీకు డౌట్లు వస్తే వచ్చిన నాయకులను, మంత్రులను కనుక్కోండి, మాధ్యమాల్లో చదవండి, చూడండి. కష్టపడుతున్నాం, మేమేమి ఒళ్ళు దాచుకోవట్లేదు, కష్టపడుతున్నాం. ఆ కష్టాన్ని మీకు చెప్తున్నాం. మీకు ధైర్యంగా ఇది మేము చేసింది అని ధైర్యంగా చెప్పుకుంటున్నాం. దయచేసి చూడండి, ప్రజలు మేము చేస్తున్న కష్టాన్ని చూడండి. ఆ యొక్క కష్టంలో నుంచి వచ్చే ఆనందాన్ని, ఆ యొక్క సౌకర్యాలను మీరు కూడా హ్యాపీగా అనుభవించండి. నమస్కారం.